ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. స్టార్ట్ చేయి ఫస్ట్. జగ్గపేట నియోజకవర్గంలో బాగా అరాచకం పెరిగింది. ప్రతి ఒక్క ఊర్లో విలేజ్ పరంగా రౌడీ రాజకీయం పెరిగింది. ప్రతి ఒక్కటి ఇచ్చి బెదిరిస్తున్నారు, ఇంటింటికి బెదిరించి పిలుస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదంటారా? బాగుంది, బాగలేదంటే బాగలేదు, కానత్రం ఉంది కదా. ప్రతి ఒక్కరు బెదిరిస్తున్నారు, ఇంటింటికి వచ్చి బెదిరిస్తున్నారు. అది చేయలేదా, ఇది చేయలేదని బెదిరిస్తున్నారు. బెదిరియటం వల్ల ప్రతి ఒక్కరు ఎన్నికే పోతున్నారు. బెదిరించారా? మమ్మల్ని చాలా మంది బెదిరించారు, నన్ను జైల్లో పెట్టించారు, 5 రోజులు తిప్పించారు. మా నాన్న, మా ఇంటి, మా కుటుంబం మొత్తం ఫ్యాక్టరీ పెట్టించారు. గవర్నమెంట్ మారడం కాదు, మంగోళ్ళు అడ్డా తెలుగుదేశం. ఒకప్పుడు నుంచి పూర్తిని కాంచే మంగోళ్ళు అడ్డా తెలుగుదేశం. అదే తాతయ్య గారికి ఫస్ట్ నుంచి మెజార్టీ 10,000 నుంచి 6,000 నుంచి. ఈసారి మంగోళ్ళు 1,500 మెజార్టీ తాతయ్య గారు. జగ్గపేట 10,000 నుంచి 20,000 మెజార్టీ పక్కా తాతయ్య గారు పక్కా వచ్చింది. 150 బైకులతో తాతయ్య గారికి గెలుపు కోసం పోరాడుతున్నాం. 150 బైకులు ర్యాలీతో బయలుదేరినాం తాతయ్య గారికి వినిపించారు. ఏంది మీ సమస్య? ఏంది ఆ సమస్య? నా పిచ్చిన 3 నెలలు ఆపారు. అంతకుముందు వచ్చింది, అంతకుముందు వచ్చేది చంద్రబాబు నాయుడు కాదు. అడిగారు అడిగిన సర్పంచ్ అడిగిన వారంటీ అడిగాను, వారంటీ నాకు తెలియదు. సర్పంచ్ అడుగు, డిప్యూటీ అడుగు అన్నారు. అదేంది అసలు నాకు ఎక్కలాగే పిచ్చలేదు. నీ క్యాంటీన్ వచ్చేది నా మీద 10 కట్టారు. తీసేస్తా ఉన్నారు. అది తీసేయడానికి ఎవరికి దమ్ముంది చెప్పు. వాలంటీర్లో నాకు సంబంధం లేదు. ప్రెసిడెంట్ గారిని అడుగు, ఎంపీసీని అడుగు, సంబంధం లేదు. సెక్రటరీ అడుగు, సెక్రటరీ నాకు నేను ఎంపీ గారి దగ్గర పోయాను. మొత్తం ఎంపీ గారి దగ్గర పోతే తెలుగుదేశం పార్టీ అని నాకు పిక్చర్ 3 నెలలు ఆపారు. ఆయనకి అత్తనం ఉంది, పనికి అత్తనం ఇక్కడ ఆపారు. ఇక్కడ ఆపారు, 3 నెలలు ఆపారు. ఎందుకు ఆపారు? నేను ఎంపీ గారి దగ్గర పోతే ఎంపీ గారు కాదు సంబంధం పెడతాను. సంబంధం పెడతానంటే వాళ్ళు కలెక్టర్ పై నుంచి వస్తానని ఎంపీ గారు ఫోన్ చేసి మళ్ళీ నీకు పింఛన్ వద్దపో మళ్ళీ చెప్పి నాకు ఎంపీ నెల పింఛన్ తీసుకున్నారా? 5 నెలలు లేదు. మళ్ళీ తర్వాత నాకు చెప్పి కానీ పింఛన్ వస్తా ఉంది. మీ నారాయణ గారు మీ ఇద్దరం మీరు మీ ఊరు నాయకుడు నారాయణ గారు మీ ఇద్దరం నేను సన్నాలు పెడతా లేకపోతే కోర్టు చేస్తానని బట్టి అప్పుడు నాకు చెబుతూ సెక్రటరీ గెలిచి అయితే వాళ్ళు ఇచ్చి కూడా మీ బదిలాడుకోండి. వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో చెప్పి వారంటీ చెప్పి సెక్రటరీ గారు అమ్మమ్మ లేదండి. పొలం చూడడం మాత్రం కూడా ఏ పార్టీ కూడా అందరికీ మరి అందరికీ వెళ్ళాలి. వీళ్ళు ఈ కూడా నా పిల్లలు వాడుకోకపోవడం ఎమ్మెల్యే గారు తప్పలేదు. బయలు ఇచ్చి వచ్చింది అంతే మరి నా పిల్లలు